ఇండస్ట్రీ లోపల చెప్తున్నాం పెద్ద మనుషులకు. ఇప్పుడు పద్మాలయ ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది, అదేవిధంగా మన రామారావు గారిది ఏది ఎన్టీ రామారావు రోల్స్ ఇవ్వద్దు. వీనికి మజాక్ అయిపోయింది. పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ. మీరు కూడా చొరవ తీసుకోండి, వీని వెంటాడాలి, వీన్ని ఉపేక్షించొద్దు, వీనికి రోల్స్ ఎక్కడ రావద్దు. దిల్ రాజా గారు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో మీరున్నారు, మేం చెప్తున్నాం, హైదరాబాద్ నడిబొడ్డు నుండి చెప్తున్నా, వానికి ఎక్కడ కూడా ఇయ్యకుండా దండం పెట్టి చెప్తున్నా మిమ్మల్ని. వాడు బిచ్చగాడు, ఉమెనైజర్, వాడు బూజర్. నా కొడుకు ఫిల్మ్ రోల్స్ గురించి బిచ్చమెత్తుకుంటే తిరుగుతుంటాడు. వానికి ఇటువంటి చేస్తుంటే కూడా మనము ఎట్లా ఎంకరేజ్ చేస్తాం? మనకు అన్ని కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ ఎవడు ఎట్లా ఐశ్వర్యం సంపాదించాలా అది ఒకటే భుక్తి ఒకటే కాదు కదా, విలువలు కూడా ఉన్నాయి. నా సనాతనం గురించి, నా రాముని గురించి ఎవడన్నా తక్కువ మాట్లాడితే వాడు బతికేటువంటి అర్హత వాడు కోల్పోవాలి. ప్రతి ఒక్కడు ఇంతకుముందు ఇండస్ట్రీలో కూడా కృష్ణుణ్ణి ఒక జోకర్ లాగా ప్రొజెక్ట్ చేయడం, రాముణ్ణి ఒక జోకర్ లాగా కామెడీ లాగా, యమ ధర్మ ఆ డేస్ అయిపోయినాయి. ఇది నయా భారత్. మనము ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హద్దు ఉండాలి. వేరే వాళ్ళకి మన హిందువుల మనోభావాలు తినేటువంటి కార్యక్రమం ఏ తలపెట్టినా ఖబర్దార్ బిడ్డలారా. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా ఆ చొరవ తీసుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా, ఈ నా కొడుకుని బంద్ చేయాలి. ఎక్కడ కూడా ఈడు కనబడదు, దీనికి రోల్స్ రావద్దు, ఈడు బిచ్చమెత్తుకోవాలి. ఈడు నాస్తికుడు అని అంటున్నాడు కదా, మరి వాళ్ళ అమ్మ ఫినరల్ ఆడు పాజిటివ్ గా చేసిండు కదా, ఆడు క్రిస్టియానిటీ లోపల చేసిండు కదా. ఈడు ఎట్లయితే నాస్తికుడు ఈ హిందువుల కాడికి వచ్చేవరకల్లా ఈ టైప్ లో మాట్లాడతాడు. వాడు చేసేటువంటి రిచువల్స్ మాత్రం అన్ని చేస్తుంటాడు. ఇది గమనించాలి. వీళ్ళకి అందరికి వెనుక కూడా డీప్ స్టేట్ కాన్స్పిరసీ ఉన్నది. సోరస్ లాంటి దరిద్రులు ఇచ్చేటువంటి ఆ మెతుకులకు ఆశపడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి దాని లోపల వీడున్నాడు. వీడు అనేక మార్లు స్పీచెస్ ఇచ్చిండు, అన్నిట్లో కూడా విషం కక్కుతుంటాడు. యాంటీ నేషనల్ ఎలిమెంట్ వీడు అమాయకుల యొక్క బుర్రలను ఒక విలక్షణ నటుడు అనేటువంటి క్యారెక్టర్ తోని వీళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుండు. వానికి ఇప్పుడు వాడు వీలేదు, రోల్స్ కాదు. ఇటువంటి దారి లోపల ఇంకెవడు పోయినా సనాతనం ఒప్పుకోదు. బాలకృష్ణ గారు మీరు కూడా గమనించాలి. కాబట్టి వీన్ని ఎక్కడ చూసినా ఇచ్చేయాలి, వీన్ని కోర్టులకు లాగాల్సిందే. మా భాను కొద్దిగా మొమ్మాట పడ్డాడు చెప్తాందుకు స్టూడియోలో, కాబట్టి రిజర్వేషన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా ఇప్పుడు వాడిని ఏడ దొరికితే ఆడ అందులో నేనుంటా. జై శ్రీరామ్.